మీరు డబ్బుని లాకర్‌లో కానీ, వాలెట్‌లో కానీ పెడుతున్నారా? తప్పకుండా ప్రతి ఒక్కరు మనము అలానే దాచుకుంటాం కదండీ! సో, మనీని మనము మన పర్స్‌లో కానీ, వాలెట్‌లో కానీ, లాకర్‌లో కానీ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బు మన దగ్గరకొచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనము వీటిని మన పర్స్‌లో, మన లాకర్‌లో పెడుతున్నప్పుడు ఈ యొక్క ప్రికాషన్స్ మనము తీసుకున్నట్టయితే మనకు మనీ ఎనర్జీ ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది. అండ్ మన దగ్గరకొచ్చిన ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుందండి. హలో! నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. సో, మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఇంతటి ఆదరణని నాకిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరెంతో ఆదరణ మీరు ఇవ్వాలి, ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ గురించి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సర్కిల్‌కి షేర్ చేయండి. మరింత సపోర్ట్‌ని నాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి వీడియోలకి తిరిగి వచ్చేద్దాం. సో, ఈరోజు వీడియో ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డబ్బు మన దగ్గరకొచ్చి పెద్ద మోతాదు అయినా, చిన్న మోతాదులో అయినా మనము ఆ డబ్బుని మన లాకర్‌లో, ఇంటి లాకర్‌లోను, మన వాలెట్‌లో, మన పర్స్‌లో పెట్టుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. డబ్బు అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ. ఇట్స్ ఎ న్యూట్రల్ ఎనర్జీ అండి. ఏది చెడు ఉండదు, ఏది బ్యాడ్ అనేది ఉండదు. అంటే గుడ్, బ్యాడ్ అని మనీకి ఉండదు. మనీ ఎప్పుడు కూడా న్యూట్రల్‌గానే ఉంటుంది. మనమే వాటికి చెడు లేదా మంచి అనే ఎనర్జీస్‌ని యాడ్ చేస్తున్నాం. సో, ఈ మనీ ఎనర్జీస్ అనేటివి యూనివర్స్‌లో ప్రతిదీ కూడా ఎనర్జీ అని మాట్లాడుతూ ఉంటాం. సో, ఎప్పుడు కూడా మనకి ఏ వస్తువులైనా సరే మీ దగ్గర నుంచి అంటే ఒకరు వాడి మీ దగ్గరకొస్తుంది, లేదు ఎన్నో చేతులు మారి మీ దగ్గరకొస్తుంది అంటే అది ఖచ్చితంగా మీరు సెకండ్ హ్యాండ్ అని అంటారు. కానీ డబ్బుకు మాత్రం మనము ఎన్ని చేతులు మారి వస్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా మనం దాన్ని అనం. కానీ ఎంతో సంతోషంగా మనం ఫీల్ అవుతాం. అలా ఎంతోమంది చేతులు మారొచ్చినా మనం ఎప్పుడూ డబ్బుని సెకండ్ హ్యాండ్ అనం. ఎందుకంటే దట్ ఈస్ స్పిరిచువల్ ఎనర్జీ, మనీ అలా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటుంది ఆ ఎనర్జీ గురించే. ఇలా మనకు ఎన్నో చేతులు మారి మనీ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటుందండి. సో, అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఎనర్జీతో ఇస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మనకు క్యారీ చేస్తూ ఉంటుంది. సో, కొంతమంది చాలా సంతోషంగా, చాలా కృతజ్ఞతా భావంతో డబ్బు అనేది ఇస్తారు, ఖర్చు పెడతారు. కొంతమంది చాలా బర్డెన్‌గా, హెవీ హార్టెడ్‌గా మనకు మనీని ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మీరు చిట్టి డబ్బులు వేసుకున్నారు. చిట్టు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వాలనుకోండి, వాళ్ళ కొద్దిగో గొప్పో హెవీ హార్టెడ్‌తోనే ఇస్తూ ఉంటారు. తర్వాత మీరు ఎవరి దగ్గరైనా వడ్డీ తీసుకున్నారు. ఆ వడ్డీని మీరు కట్టేటప్పుడు, వడ్డీ మీరు ఇస్తున్నప్పుడు కూడా, మీరు పుచ్చుకుంటున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అరే! నా వడ్డీ డబ్బులు కదా అని ఒక దిగులు, ఒక బాధ, ఒక బర్డెన్ అనే ఎనర్జీతో ఇస్తారు. దీన్నే నెగెటివ్ ఎనర్జీస్ అంటారు. ఆ నెగెటివ్ ఎనర్జీస్ మనీ దగ్గర ఉంటుంది. ఆ మనీని తీసుకెళ్ళి మనము మన లాకర్‌లో కానీ, మన బ్యాంక్ అకౌంట్‌లో వేసినా, మన పర్స్‌లో పెట్టుకున్నా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, కొన్ని జాగ్రత్తల్లో ఈరోజు నేను మీకు వివరిస్తున్నాను. సో, దయచేసి అందరూ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ఇంట్లో మన డబ్బు, మన లాకర్‌లో ఉన్న లక్ష్మీదేవి, గోల్డ్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది. సో, మొట్టమొదటి జాగ్రత్త ఏంటి అంటే డబ్బు మీ చేతిలోకి రాగానే మీరు దానికి ఒక పాజిటివ్ థాట్ అనేది ఇవ్వాలి. పాజిటివ్ థాట్ అంటే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మనీ నా దగ్గరికి వచ్చినందుకు, నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు అనేసి మనము ఒక పవర్ఫుల్ పాజిటివ్ థాట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటిది. ఇంకా మీరు కావాలి అనుకుంటే హోపనొపనో కూడా చేయొచ్చండి. హోపనొపనో అదంతా ఎనర్జీస్‌ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కూడా మీరు డబ్బుకు చెప్పొచ్చు. సో, ఎన్ని సార్లు చెప్పాలి? 11 సార్లు చెప్పొచ్చు, లేదా 21 సార్లు మీరు హోపనొపనో అనేది ఈ 4 వాక్యాలు అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో, డబ్బుని ఇలా చేతిలో పట్టుకొని ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని మీరు 11 టైమ్స్ కానీ 21 సార్లు కానీ చేయొచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ థాట్ ఇవ్వడం, లేదా మీరు హోపనొపనో చేసి దానికున్న నెగెటివ్ ఎనర్జీస్, బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం. రెండవది వచ్చేసి మీరు ఎక్కడైతే లాకర్, బీరువా ఉంటుందో, లేదా మీరు ఎక్కడైతే డబ్బుని దాచుతారో అక్కడ ఆ ప్లేస్‌లో మీరు ఒక
క్రిస్టల్ అంటే గాజు బౌల్ తీసుకోండి. గాజు బౌల్‌లో సాల్ట్ వేయండి. రాళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు పెట్టి మీరు ఆ లాకర్ కింద కానీ, బీరువా కింద కానీ, లేదా ఆ లాకర్‌లో చిన్న కప్పులో అయినా పెట్టినట్టయితే ఉప్పుకు దాంట్లో ఉన్న గుణం ఏంటంటే దాంట్లో నెగెటివ్ ఎనర్జీస్ అనేటివి తీసుకుంటుందండి. అందుకే మనం ఎప్పుడు షాపుకు దిష్టి తీస్తూ ఉంటారు. ఉప్పుతో తీస్తారు. తర్వాత పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా దిష్టి తీయాలంటే ఎక్కువగా కల్లుప్పు వాడుతూ ఉంటారు. నెగెటివ్ ఎనర్జీస్‌ని అట్రాక్ట్ చేసుకునే గుణం మనకు కల్లుప్పులో ఉంది కాబట్టి ఇది ఎక్కువగా వాడాలి. సో, ఇలా మీరు పెట్టడం వల్ల ఆ యొక్క ఎనర్జీస్ అన్నిటి కూడా ఉప్పు తీసేసుకుంటుంది. సో, మీరు డబ్బు పెట్టే ప్లేస్‌లో ఒక చిన్న గాజుపాటి బౌల్ తీసుకొని, ఒక చిన్న గ్లాస్‌లో గానీ, బౌల్ కానీ తీసుకొని అందులో ఉప్పు పెట్టి, మీ లాకర్‌లో ఈ యొక్క సాల్ట్ బౌల్ అనేది పెట్టండి. ఇది రెండవది జాగ్రత్త. మూడవదొచ్చేసి మనము ఎప్పుడైనా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు హై ఎనర్జీస్ వైబ్రేట్ అవ్వాలన్నా, మన థింకింగ్ బాగుండాలి అంటే ఎప్పుడు కూడా ఒక సుగంధపు వాసనలొస్తూ ఉంటే మనకు మనీ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుందండి. పరిపక్వపు వాసనలనేటివి మనకు చాలా అవసరం. సో, దీనికి సంబంధించి మనం ఎసెన్షియల్ ఆయిల్స్ అనేటివి ఉంటాయండి. మనకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. మీరు అమెజాన్‌లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మనము మన వాలెట్‌లో కానీ, లేదంటే మన యొక్క కబోర్డ్ కానీ, లాకర్ కానీ, బీరువా కానీ ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ సుగంధపు స్మెల్స్ వచ్చేలాంటివి ఎసెన్షియల్ ఆయిల్స్ మనం పెట్టినట్టయితే మనకు మనీకి నెగెటివ్ ఎనర్జీస్ రావు. సో, ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవి వాడచ్చు మీరు? ఒకటి వచ్చేసి సిన్నమన్ ఆయిల్. ఇది మీకు అమెజాన్‌లో దొరుకుతుందండి. మీరు కొనుక్కోవచ్చు. లెమన్ గ్రాస్ ఆయిల్ ఇది ఇంకొకటి వాడచ్చు. లేదు ఇవి 2 మీకు లేవు అంటే లావెండర్ ఆయిల్ అనేది కూడా మీరు వాడచ్చు. ఇంకొకటి వచ్చేసి పచ్చౌలి అనే ఒకటి ఉంటుందండి ఆయిల్. ఇవన్నీ కూడా మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. సో, మొదటిది సిన్నమన్ ఆయిల్ అంటే దాల్చిన చెక్కతో తీయబడిన ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇది. సో, మీకు అందరికీ ముందుగానే తెలుసు దాల్చిన చెక్క ఎక్కువగా వెల్త్‌ని, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది. సో, సిన్నమన్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, లేదు అంటే లావెండర్ ఆయిల్, లేదంటే పచ్చౌలి ఆయిల్. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మీరు మీ యొక్క కబోర్డ్స్‌లో పెట్టొచ్చు. నాలుగవది వచ్చేసి అఫర్మేషన్. మనము డబ్బుని పెట్టేటప్పుడు, డబ్బుని మనం మన వాలెట్‌లో పెడుతున్నప్పుడు, మనం తీసుకున్నప్పుడు మనం అఫర్మేషన్ అనేది మనము తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మనీ అఫర్మేషన్. సో, మీకు ఏ ఎనర్జీ అనిపిస్తే ఆ ఎనర్జీకి తగ్గట్టుగా అఫర్మేషన్ అనేది చేయండి. సో, లైక్ ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. మీరు అదే స్క్రీన్‌షాట్ అయినా తీసుకోవచ్చు. నేను రిపీట్ చేస్తున్నానండి. నా చేతిలో ఉన్న డబ్బు అధికంగా మల్టిప్లై అయ్యి నా జీవితంలో సంపదని పెంచుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. నా చేతిలో ఉన్న డబ్బు అధికంగా మల్టిప్లై అయ్యి నా జీవితంలో సంపదని పెంచుతుంది అనేది అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ మీరు చేతిలో ఆ డబ్బుని పట్టుకొని మీరు ఒక 3 టైమ్స్ కానీ, లేదంటే 7 టైమ్స్ కానీ, లేదంటే 11 టైమ్స్ కానీ రిపీట్ చేసి మీరు దాచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్. మీరు ఎక్కడైతే డబ్బుని దాచుతారో, డబ్బుని ఎక్కడైతే పెడతారో అక్కడెక్కడ కూడా దుమ్ము, ధూళి అనేది ఉండకూడదు. చాలా శుభ్రంగా ఉండాలి. డీక్లటర్ చేయండి. అక్కడ ఏవైనా అనవసరమైన వస్తువులు కూడా మీరు పెట్టకండి. మనీకి సంబంధించినవి పెట్టండి. అండ్ ఆ మనీ పెట్టే ప్లేస్ చాలా పరిశుభ్రంగా ఉండేలాగా మీరు చూసుకోండి. సో దట్ మనీకి పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి స్విచ్ వర్డ్. డబ్బుని ఎప్పుడు మీరు దాచుతున్నప్పుడు ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే మనీ అండ్ మీ టుగెదర్ ఇంక్రీజ్ వెల్త్. మనీ అండ్ మీ టుగెదర్ ఇంక్రీజ్ వెల్త్. స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. మనీ అండ్ మీ టుగెదర్ ఇంక్రీజ్ వెల్త్. ఈ జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే మనీ మీతో పాజిటివ్గా ఉండి మీకు మల్టిప్లై అవుతుందండి. సో, ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రికాషన్స్ అన్నీ, ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని డబ్బుని మీరు మల్టిప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.